కోటిలింగేశ్వర టెంపుల్. హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మనం ప్రస్తుతానికి ఏడున్నామంటే కోటిలింగేశ్వర స్వామి టెంపుల్ అనమాట. ఇటు చూసిన లింగాలే అనమాట. కోటిలింగేశ్వర స్వామి అంటారు ఈ గుడిని. ఇక్కడ కోటి లింగాలు ప్రతిష్ఠించాలి. యాక్చువల్గా ఇప్పుడైతే 90 లక్షల విగ్రహాలు మాత్రం ప్రతిష్ఠించారు. ఇంకొక 10 లక్షలు అయితే కోటి అయిపోతుంది. ఎవరికైనా కోరిక ఉంటే వచ్చి ప్రతిష్ఠించుకోవచ్చు. మీకు ఎవరికైనా కోరిక ఉంటే ఇక్కడ వచ్చి వీళ్ళకి చెప్తే వాళ్ళు ప్రతిష్ఠిస్తారు అనమాట మీ పేరు పైన. ఇది ఎక్కడ ఉందంటే కర్ణాటకలో ఉంది, కోలార్ దగ్గర. బెంగళూరు నుంచి 70 కిలోమీటర్లు, మన హైదరాబాద్ నుంచి 700 కిలోమీటర్లు. మీకు ఇక్కడ ప్రతిష్ఠించాలంటే 6000 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. అట్లా పే చేస్తే మీ పైన ఇట్లా శివలింగం ప్రతిష్ఠించి మీ పేరు అనేది రాస్తారు అనమాట. చిరంజీవిది శ్రీ మంజునాథ సినిమా షూటింగ్ ఇక్కడ అయింది చిరంజీవిది. నియర్ బై కోలార్ అంటే కేజీఎఫ్ సినిమా షూటింగ్ ఇక్కడే అయింది, దగ్గరలోనే. లోపల అయితే చాలా గుడులు ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి ఉన్నారు, వీరభద్ర స్వామి ఉన్నారు, గణపతి టెంపుల్, శరణమయ్యప్ప 4-5 అవర్స్ పడుతుంది మొత్తం తిరగడానికి. మంచి పీస్ఫుల్గా తిరిగితే. బెంగళూరు వచ్చే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ గుడిని మాత్రం విజిట్ చేయండి. లొకేషన్ అడ్రస్ పెడతాం, పిన్ కూడా పెడతాం. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ 112 అడుగుల అతిపెద్ద శివలింగం మాత్రం ఉంది ఇక్కడ. అది మాత్రం అందరూ తప్పకుండా చూడాలి. మహానంది పెద్ద మహానంది. కోటిలింగేశ్వర దేవాలయం ఇది కర్ణాటకలో కోలార్ జిల్లాలో ఉంది. మీరు ఎన్నో శివాలయాలు దర్శనం చేసుకొని ఉంటారు, కానీ ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది. 108 అడుగుల శివలింగం, చాలా పెద్ద శివలింగం ఉంటుంది. అలాగే 32 అడుగుల మహానంది ఉంటుంది. ఇక్కడికి రావాలనుకున్న వాళ్ళు ఒక 2-3 గంటలు టైం అయితే స్పెండ్ చేయాల్సి వస్తుంది. చాలా లింగాలు ఉంటాయి, ఎటు చూసినా శివలింగాలే కనిపిస్తాయి. అలాగే లోపల చాలా గుళ్ళు ఉన్నాయి. ఎటు చూసినా లింగాలే, గుడి మొత్తం లింగాలే. మొత్తం 90 లక్షల లింగాలు ఉన్నాయంట. ఇంకొక 10 లక్షలు అయితే టోటల్ కోటి లింగాలు ఉంటుంది. ఇది ఏంటంటే ఎవరికైనా మొక్కుంటే వచ్చి ఇక్కడ ఒక లింగం ప్రతిష్ట చేసుకోవచ్చు అంట. ఇది మనకు బెంగళూరు నుంచి 60 కిలోమీటర్లు ఉంటుంది. ప్లస్ ఇక్కడ మదినేపల్లి నుంచి కూడా రావచ్చు, తిరుపతి మదినేపల్లి నుంచి. ఇటు పక్కన దర్శనం చేసుకోవడం వదలండి మరి. ఇక అయిపోతుంది.
ఈ వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి, మ్యాక్సిమం అన్నీ చూపిస్తాము. మనకు ముందు కనిపిస్తుంది కదా 108 అడుగుల శివలింగం. దాని ముందు మహానంది 32 అడుగులు ఉంటుంది. ఎన్నో ట్రిప్పులు పోతున్నారు. లోపల చాలా గుళ్ళు ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి గుడి ఉంది, ఆంజనేయ స్వామి గుడి ఉంది, పంచముఖ హనుమాన్ గుడి ఉంది, అయ్యప్ప స్వామి గుడి ఉంది. చాలా గుళ్ళు ఉన్నాయి. ప్లేస్ చాలా బాగుంది. బెంగళూరు నుంచి 60 to 65 కిలోమీటర్స్ ఉంటుంది. అంటే బెంగళూరు రాకముందుకే చిక్బల్లాపూర్ నుంచి లెఫ్ట్ కట్ అవుతుంది. ఇటు నుంచి వెళ్తే మళ్ళీ తిరుపతి వెళ్ళిపోవచ్చు. ఇక్కడి నుంచి ప్లేస్ చాలా ఊళ్ళో కొట్టినే వచ్చేస్తుంది అడ్రస్. ఎక్సలెంట్ ఉంది ప్లేస్. ఎటు చూసినా లింగాలే కనిపిస్తున్నాయి. చూడండి ఎంత పెద్ద లింగం ఉంది. ఎటు చూసినా లింగాలే. ఇట్లా వావ్, కోటి లింగాలు అంటే నిజంగా 4 లింగాలు దర్శనం అవుతుంది మనకి. ఎన్నో ట్రిప్పులు పోతుంటారు కానీ ఇట్లాంటి ట్రిప్ హైలైట్ ఇదంటే హైలైట్. ఎందుకంటే ఒకటేసారి 4 లింగాల దర్శనం అంటే మాత్రం కాదు. ఓం శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఏమన్నా ఓటరా? మాకు ఒక కారు కొనాలన్నా. ఎక్కడ పోతాం? ఈ కారు కొందామని చూస్తున్నా. తారు ఏం కావాలి? ఈ తారు కొందామని చూస్తున్నా. తార్లో ఆఫ్ రోడింగ్ పనికి వస్తుంది కదా. ఇంకేమన్నా ఉంటావా? ఇంకేముందా? ఏం లేదు, కారు కొనాలి. హర హర మహాదేవ్, శంభో శంకర, జై కోటిలింగేశ్వర స్వామికి జై.